ఈ స్విచ్ వర్డ్ గురించి ఒకటి తెలుసుకుందాం. స్విచ్ వర్డ్ ఈరోజు ఇంకొక తంత్రము లేదా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే స్విచ్ వర్డ్. ఈ స్విచ్ వర్డ్ దేనికంటే క్షమకి, క్షమించడానికి స్విచ్ వర్డ్. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, వేరే వాళ్ళని కూడా క్షమించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి ఎప్పుడు కూడా ఫర్గివ్నెస్ అంటే ఏంటి తెలుసా? వేరే వాళ్ళ యొక్క వేరే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని మనము బ్లేమ్ చేయడం కాదు, ఇంకోటి కాదు. ఓకే. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు ఈ ఎమోషన్స్ నుంచి బయటపడేసుకోవడం. ఓకే. ఈ ఎమోషనల్ బాండేజ్ అని ఉంటుంది. ఓకే. ఈ భావోద్రేకాల ఆ, ఆ యొక్క దాని నుంచి వాటి నుంచి బయటపడడానికి ఈ యొక్క స్విచ్ వర్డ్స్, ఎస్పెషల్లీ ఫర్గివ్నెస్కి అంటే క్షమించడము, క్షమాభావనం అనేది దాన్ని మనం పాటించాలి. దీనికి ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ కోంబో ఉంది, అది రాసుకోండి. ఫర్గివ్, ఫర్గివ్ ఐపన్ క్లియర్ ఐపన్ లవ్ ఐపన్ బి ఐపన్ ఫ్రీ, ఎఫ్ఆర్ఈ ఫ్రీ. మరొకసారి రిపీట్ చేస్తాను. ఫర్గివ్, ఎఫ్ఓఆర్జిఐవి హైపన్ రాసుకోవాలి మధ్యలో. తర్వాత క్లియర్, సిఎల్ఈఏఆర్ క్లియర్. మళ్ళీ ఐపన్ పెట్టండి. హైపన్ అంటే డాష్. మళ్ళీ లవ్, ఎల్ఓవి లవ్. తర్వాత మళ్ళీ ఒక డాష్ పెట్టండి. తర్వాత బిఈఈ బిఈ బి. మళ్ళీ ఐపన్ పెట్టండి. ఫ్రీ, ఎఫ్ఆర్ఈఈ ఫ్రీ. ఇది స్విచ్ వర్డ్. దేనికంటే మనం ఎక్కడైనా కానీ ఎవరితో అయినా కానీ స్టక్ అయ్యి ఎమోషనల్ బాండేజ్ ఉండి ఆ, వాళ్ళని క్షమించలేకున్నా మనం క్షమించుకోకున్నాం, అలాంటి పరిస్థితులు ఉంటే దీన్ని పదే పదే రిపీట్ చేసుకుంటే దాని నుంచి బయటపడతాం. క్షమించడం అనేటువంటి గొప్ప విషయం ఏది లేదు ఈ ప్రపంచంలో. అర్థమైందా? క్షమించడం అనేటువంటిది దాని నుంచి ఫస్ట్ మనం ఫ్రీ అవుతాం. వాళ్ళని క్షమిస్తే మనల్ని మనం క్షమించుకున్నట్టే. ఎందుకంటే మొన్న మీకు ఈ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి తెలియజేశాను, అంత క్లియర్గా తెలియజేశాను. అవునా కదా? సో మనము వాళ్ళకి క్షమించామంటే మనల్ని మనం క్షమించుకున్నట్టే. అది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకొకరిని ప్రేమించామంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్టే. ఈ రెండు విషయాలు. ఇంకెవరిని హేట్ చేయకూడదు, అంటే అసహించుకోకూడదు. వాళ్ళని అసహించుకున్నామంటే మనల్ని మనం అసహించుకున్నట్టే. ఈ విషయాలు పదే 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 రిపీట్ చేసుకోవాలి మీరు. ఇంకొకరిని అసహించుకున్నామంటే మనల్ని మనం అసహించుకున్నట్టే లెక్క. ఇంకొకరిని క్షమించామంటే మనం మనం క్షమించుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళలో ఉండే శక్తి మనలో ఉండే శక్తి, వాళ్ళలో ఉండే ఆత్మ మనలో ఉండే ఆత్మ అన్నీ ఒకటే. మనమంతా ఒకటే. మనం వివిధ వివిధ రూపాల్లో ఉన్నాం అంతే, అంతకంటే ఏం తేడా లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ఎప్పుడైతే మీకు మీ లోపల ఈ గిల్టీ ఫీలింగు, ఏదో తప్పు చేశానని కానీ ఇట్లా ఉంటాయి కదా. సో పదే పదే దాని గురించి మనం బాధపడుతూ ఉంటాం కదా, ఏవో నేను చేశాను అట్లా అట్లన్నప్పుడు దీన్ని చెప్పుకుంటూ ఉంటే అన్నిటి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, చేసినప్పుడు ఎటువంటి పరిస్థితిలో మీకు మంచి సంబంధాలు నెలకొంటాయి. వాళ్ళు ఎవరితో అయితే మీకు సంబంధాలు సరిగా లేవో అవన్నీ కూడా సరిపోతాయి, మళ్ళీ ప్రాపర్గా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి దీన్ని మీరు వాడుకోవాలి. ఓకే. సో ఇంకా కావాలంటే దీంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది, దీన్ని రిపీట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో. ఐ రిలీజ్ బ్లేమ్ అండ్ పెయిన్, ఐ రిలీజ్ బ్లేమ్ అండ్ పెయిన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ విత్ లవ్ అనే ఒక స్టేట్మెంట్ చెప్పుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి స్విచ్ వర్డ్ చెప్పొచ్చు. దీన్ని రాసుకోవచ్చు, పేపర్ రాసుకోవచ్చు, ఇక అతికించుకోవచ్చు, లేదంటే పేపర్లు రాసుకొని మనం జోబులో పెట్టుకోవచ్చు, మన తల కింద పెట్టుకోవచ్చు, ఎక్కడ ఎలా అయినా చేసుకోవచ్చు. దాన్ని చూస్తూ ఉండాలి. ఏంటంటే దీన్ని రిపీట్ చేయాలి ఎప్పుడు కూడా. ఇది ఎలా పనిచేస్తుందంటే రోజుకి ఒక 28 సార్లు చెప్పుకోవడం కానీ, మనం ఇట్లాంటి బాధల్లో ఉంటే ఎవరైనా దీన్ని వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఓకే. ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా, ఐ రిలీజ్ బ్లేమ్ అండ్ పెయిన్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ విత్ లవ్ అని చెప్పుకొని ఆ స్టేట్మెంట్ చెప్పాక దీన్ని ఫర్గివ్, క్లియర్, లవ్, బీ ఫ్రీ అనేది మీరు రిపీట్ చేస్తూ ఉంటే ఇలాంటి ఎవరైనా కానీ ఈ యొక్క ఇట్లాంటి విషయాల్లో బాధపడుతూ ఉంటే, ఇంకొకరితో సంబంధాలు తెగిపోయడం కానీ సరిగా లేకపోవడం కానీ, ఆ, ఒక గిల్టీ ఫీలింగ్ కానీ, ఏదో తప్పు చేశానే వాళ్ళకు అని చెప్పి అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి బయటపడడం కానీ వాళ్ళతో మంచి సంబంధాలు మళ్ళీ నెలకొల్పోవడం ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. అందుకోసం దీన్ని తెలియజేయడం జరుగుతుంది. ఓకే.